దేవుని యొక్క మహాకృపలో నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అందులకే మొట్టమొదటిగా దేవునికి వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి రోజున మనకి ఏమి కావాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మన యొక్క రక్షణని, వాట్ ఈస్ ద రియల్ సాల్వేషన్ అనేది మనం చూద్దాం. సాల్వేషన్ అంటే రక్షణ. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షించబడతారంట. అయితే ఎవరిని విశ్వసించాలి మనం రక్షించబడాలంటే? అంటే రక్షణ అంటే ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి తాను పాపి అని గ్రహించి తన్ను పాపంలో నుంచి విడిపించగల వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీవే నా పాపంలోకి విముక్తి చేసేవాడివి కాబట్టి ఇదిగో నేను నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా పాపాలని కడిగి వెయ్యి అని ఎవరైతే చెప్తారో, ఎవరైతే విశ్వసిస్తారో హృదయంలో, అదే రక్షణ. అంటే ఎవరిస్తారో రక్షణ అంటే, ఎవరైతే ఈ లోకంలో మనుషుల యొక్క పాపాల కోసము చనిపోయి తిరిగి లేచారో వాళ్ళకే సాధ్యం. అది ఎవరై ఉంటారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కదా. అయితే ఈ పాపాల ద్వారా మానవుడు నశించిపోతున్నప్పుడు దేవుడు తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఇది తెలుసుకొని రక్షణ పొందడము ఒక ఎత్తు అయితే, రక్షణ పొందిన తరువాత దాన్ని కొనసాగించడం మరొక ఎత్తు. ఎందుకు అంటే, రక్షించబడము చాలా ఈజీ. ఎందుకు అంటే రక్షణ సిద్ధపరిచాడు దేవుడు. జస్ట్ మనం దాన్ని అంగీకరిస్తే, ఒప్పుకుంటే చాలు. అయితే ఆ రక్షణను కొనసాగించాలంటే, ఆ రక్షణను చేత పట్టుకొని ముందుకు సాగిపోవాలంటేనే మనము కష్టపడాలి. ఎందుకు అంటే, ఈ లోకంలో ఉంటున్న పాపాలు మన నోటితో కానీ, మన కంటితో కానీ, మన చెవులతో కానీ, లేకపోతే మన హృదయంతో చేసే ప్రతి పాపము ఆ యొక్క రక్షణకి దెబ్బతీస్తూ ఉంది. బహుశా ఈ వాక్యం వింటున్న నీవు నీ రక్షణను పదిలంగా భద్రపరుచుకుంటున్నావా? ఏదైనా కారణం చేత, ఏదైనా పాపానికి చోటు ఇవ్వడం వల్ల రక్షణను కోల్పోయావా? ఈరోజు ఒకవేళ అది నీకు తెలియబడుతూ ఉంటే, నిజమైన రక్షణలోనికి రా. ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టు. దేవునితో మరొకసారి సంబంధాన్ని ఏర్పరచుకొని, యేసయ్య ఇక నుంచి నేను ఆ పాపము చేయను అని చెప్పి తిరిగి రక్షణలోకి వస్తే ఆ రక్షణని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రక్షణను పూర్తిగా త్రోసివేస్తే, రక్షణ పొందిన తర్వాత దాన్ని విడిచిపెడితే తిరిగి యేసయ్య రమ్మని అంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో రక్షణ ఒకసారి మన హృదయంలో స్వీయ పరీక్ష, సెల్ఫ్ టెస్ట్ చేసుకొని, మనం రక్షణ ఉందా, రక్షించబడ్డానా, నేను రక్షించబడితే రక్షణ కోల్పోయానా, ఆ రక్షణను చేత పట్టుకొని ముందుకు సాగిపోతున్నాను లేదా అనేది మనం తెలుసుకుంటే, నిజంగా ఈ యొక్క నూతన సంవత్సరం అంతా మనకి దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప మనకు ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.